చంద్రబాబుని గురించి మీకంటే నాకు బాగా తెలుసు. అతను పుట్టుకతోనే అసత్యాలు అంటే అబద్ధాలు మాట్లాడడం అతని రక్తంలో జీర్ణించుకుపోయింది. ఏటా మీరు అలా మాట్లాడతారు అన్నారు అనుకున్నాను. పోనీ నీకు తెలిసింది ఎప్పుడు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? చంద్రబాబు మీకు తెలుసా, నాకు తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎవరిది? మీరు దాదాపు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. అసలు ఎవరిది తెలుగుదేశం? నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సినిమాలు మానేసి బస్సులతో తన కుమారుడు హరికృష్ణతో ట్రావెల్ చేస్తూ తిని తినక నిద్రాహారాలు మాని తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి భారతదేశంలో శభాష్ అనిపించుకున్నాడు అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడు ఇతని పాదాలు గడిగి కన్యాదానం చేస్తే ఆ మావని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ది గ్రేట్ నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అసలు అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? అందులో నేను కూడా ఒకసారి ఆ రోజు రాత్రి మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్ళడం ఏదో పదవి ఆశించి కాదు. నాకు ఆల్రెడీ అన్నయ్య అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినాడు. కొంచెం బెదిరిద్దాం, మళ్ళీ తెల్లారితో లక్ష్మీపార్వతి గారి మీద కొంచెం కోపంగా మనం ఏదో ప్లాన్ చేసి తెల్లవారితో మళ్ళీ అన్నయ్యకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చేద్దామని మభ్యపెట్టి రాత్రికి రాత్రలా చేసి అన్నయ్య అక్కడికి వస్తే వైస్రాయ్ హోటల్కి, తమ్ముళ్ళు ఒక్కసారి బయట రండి, హోటల్ లోపల ఉన్నారు, ఎందుకు మీరు బయటకు వచ్చేసారు, నేనేం తప్పు చేశాను చెబితే తప్పు సరిదిద్దుకుంటాను అని మీకు విన్నవిస్తాను, లేదా తల ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అంటే టప చెప్పులేసారు అన్న అయిపోయాను. ఇది వాస్తవం. భగవంతుని సాక్షిగా కళ్ళారా చూసిన వాడిని నేను. అది చంద్రబాబు నైజం. ఆ తర్వాత ఇక చేసి అన్నయ్య మరణమైంది 96. ఆ తర్వాత చంద్రబాబుని ఇక ఓకే, ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు మంచివాడు, గెలిపించండి అన్నయ్య పార్టీ అని మనం చెప్పాం. కరెక్ట్గా 6 మాసాలు నన్ను తీసేశాడు. అంటే కరివేపాకు మనం వాడతాం, యూజ్ అండ్ త్రో, కరివేపాకును మనం వాడుతుంటాం. అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు ఉపయోగించుకుంటాడు. కలబల్లి మాటలు చెప్తాడు, ఊసర వెళ్ళిలాగా మాటలు చెప్తాడు. రంగులు మారుతుంటుంది ఊసర వెళ్ళి, అది క్యారెక్టర్ చంద్రబాబు. మీరు చూడండి, ఆ తెలుగుదేశం అన్నయ్యదైతే నేను వచ్చేవాడు కదా. అన్నయ్యదే తెలుగుదేశం అయితే నేను రాను. అన్నయ్య తెలుగుదేశం కాదది, చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం, అన్నయ్యకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని తీసేసినటువంటి తెలుగుదేశం. ఎవడైనా నోటు కూడు కొడతాడటండి. ఇది పంచభూతాల సాక్షిగా వాస్తవం. ఇది మీకు ఎవరు చెప్పినా ఎక్కడో లేదు ప్రజలకి. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు హరికృష్ణ, అతన్ని వాడుకున్నాడు. అలాగే తారక, హరికృష్ణ కొడుకు, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటుంటారు, నేను తారక అంటాను బిడ్డ. వాడిని కొద్ది రోజులు వాడుకున్నాడు, వాడిని వదిలేశాడు. ఫైనల్గా సుహాసిని హరికృష్ణ కుమార్తె, నాకు కూతురులాగా, ఆ అమ్మాయి నిలబెట్టాడు, ఆ అమ్మాయికి 0 చేశాడు. ఎవరైనా బాగున్నారంటే వాళ్ళ లాక్కొచ్చి సర్వనాశనం చేయడంలో చాలా గొప్ప మేధావి నా స్నేహితుడు అనబడే చంద్రబాబు నాయుడు. అన్నయ్య క్యాసెట్ విడుదల చేశాడు. ఎన్ని మాటలు, ఇటువంటి పాపిష్టి, ఇటువంటి క్రూరుడు, ఇటువంటి దగుల్బాజీ అనేవాడు ఉంటాడా ప్రపంచంలో? ఔరంగజేబులాగా చేశాడే,
మామనే వెన్నుపోటు పొడిచి గుండెల్లో పొడిచాడు అని ఎంత ఘోషించిందో ఆ హృదయం. అటువంటి పెద్ద మనిషి ఈ జనరేషన్కి మీకు తెలియదు ఆ వ్యక్తిని గురించి. అది చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎలా నమ్ముతారు, ఎందుకు నమ్మారు, వేశారు. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు మీకు తెలియదు చాలామందికి, అతను మాట చెబితే అది వేదమే. ఒక మాట నేను సహాయం చేస్తాను అన్నాడంటే అది చేస్తాడు. అనవసరంగా అప్రతిష్ట పాలు చేశారు, ఒక కులం వాళ్ళకే చేస్తారు అని. అది నిజం, మోసం, పచ్చి మోసం. అన్ని కులాల వాళ్లకు చేశాడు ఆయన. తన దగ్గర ట్రావెలింగ్లో డ్రైవర్గా పనిచేసి మామూలు పదవిలో లేనప్పుడు అక్కడక్కడ కారులో తిప్పే ఒక డ్రైవర్ని పిలిపించి, ఏరా నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఇదిగో నా డబ్బులు అని ఇచ్చాను. రాత్రి తిరిగాను మన ఈస్ట్లో అనుకుంటే, ఈస్ట్ వెస్ట్ అంటారు విజయవాడలో, కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అవన్నీ చేసేద్దాం. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు లాగా వెన్నుపోటు మనిషి కాదు, ఒక పద్ధతి ఉన్న మనిషి. కాంగ్రెస్లో అది ఒక మహాకూటమి. ఆ మహాసముద్రంలో పోరాడి అతను నిద్రాహారాలు మాని నడక ప్రారంభించి రైతుల కష్ట సుఖాలు తెలుసుకొని, ఓహో నేను పదవికి వస్తే తప్పకుండా ముందు రైతులకు సహాయం చేయాలి అని ఏం చేశాడని. ముఖ్యంగా యువత, తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి. ఆయన చేసింది మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశాన్ని కలుగజేశాడు. ఈ రోజున లక్షల మంది, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలకు వెళ్ళాను 2 రాష్ట్రాల నుంచి ఆయన పెట్టిన స్కీమ్ వల్ల. మామూలు విషయం కాదు. అదొక్కటే ఆలోచించుకోండి. ఎవరు చేస్తారు? ఎవరు చేయలే, ఆయన చేశాడు. అలాగే ఇంకొక స్కీమ్ ఆరోగ్యశ్రీ. ఏమండి, అసలు ఎందుకు చంద్రబాబును గెలిపించారో లాస్ట్ టైం నాకే అర్థం కాల. లాస్ట్ మినిట్లో వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది స్వర్గం చూపించేస్తాను చేతులు అని చెబితే నమ్మి చేశారు. అంటే అంతకు ముందు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విషయాలు, పథకాలు మర్చిపోయారా ప్రజలారా?